తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. ఇలా నిన్నటి ప్రెస్ మీట్తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న. ఇప్పుడు ఇష్యూ సింపుల్ బై, ఇలా క్రషర్ కు సంబంధించి శాసనసభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? అరే మా మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని అవకతవకల్ని మా అధికారులే గుర్తుపట్టారు, మీరేం బయటకు తీయలే ప్రతిపక్షము, మా అధికారులు మేమే గుర్తుపట్టినాం, మేమే పెనాల్టీ వేసినాం, మేమే పైసలు కట్టించినామని ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టంగా చెప్పారు. మైనింగ్ మంత్రి గారు ఏం చెప్పిండ్రు అదే అసెంబ్లీలో? కరెంటు మీటర్ల షార్టేజ్ ఉండే, అందువల్ల డీజిల్ జనరేటర్ మీద నడుపుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. మరి అనుమతులు లేవు కదా అంటే, ఆ అనుమతులు కొద్దిగా లేట్ అవుతాయి కదా, ఢిల్లీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అప్లై చేసుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. అధికారులు ఏం చెప్పారు? ఒక్క అధికారి కాదు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్ డిపార్ట్మెంట్ 4 శాఖల అధికారులు మైన్ ఇన్స్పెక్ట్ చేసి 4 శాఖల అధికారులు ఇది ఇల్లీగల్ మైన్, అనుమతులు లేకుండా నడుపుతున్న మైన్ అని 4 శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 శాఖల అధికారులు చెప్పింది తప్ప, పొంగులేటి చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పింది తప్ప, ఈ బాంబులేటి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, ఈ పొగరులేటి చెప్పింది తప్ప. ఇవాళ ఆయన సమాధానం చెప్పాలి. శాసనసభలో ముఖ్యమంత్రి మైనింగ్ మంత్రి ఇద్దరు చెప్పారు ఇది రాఘవకు సంబంధించిందే, మా అధికారులే గుర్తుపట్టారు, రాఘవ మీద కేసులు పెట్టాము, రాఘవ దగ్గర డబ్బులు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచరులే చెప్పారు. నువ్వేం బుకాయిస్తున్నావు, అది నాకు సంబంధమే లేదు అని బుకాయిస్తున్నావు. అరే 4 శాఖల అధికారులు పోయి ఒక్కసారి కాదు నీకు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరులేటి, ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకబట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిగూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ వేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా. నువ్వు నీ కంటైనర్ మీద నీ పేరుంటది, మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటీస్ ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే నీ ఉద్యోగి రిసీవ్డ్ అని సంతకం పెట్టి డేట్ వేసి ఫోన్ నంబర్ పెట్టి రాసిచ్చిన డాక్యుమెంటే కదా నేను అసెంబ్లీలో చూపించింది. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు తప్పు? ముఖ్యమంత్రి తప్ప? చెప్పు, నా ముఖ్యమంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు, మైనింగ్ మంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా, ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, మైనింగ్ మంత్రి మాట్లాడేటప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నాకు మైన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు? అంటే నువ్వు బుకాయిస్తున్నావు. ఈ బాంబులేటి అబద్దాలు చెప్తున్నాడు. నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నువ్వు ఆ రోజే చెప్పాలి కదా. అదేవిధంగా నాదర్గుల్ భూముల విషయం
ఆ బీఆర్ఎస్ టైంలో రిజిస్ట్రేషన్ అయిందని ఒక చిల్లర కథ చెప్తున్నావు. నేను అందుకే చెప్పిన నిజాలు దాచి అబద్దాలు మాత్రమే మాట్లాడినామని. నిజమేంటిది? 2016లో ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి ఆర్డీఓ గారు ఈ భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే 2016లో 22A కింద పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి ఈ భూములను కాపాడింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఆ కంపెనీలు హైకోర్టుకు పోతే 2022లో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి హైకోర్టులో కూడా ఆర్డీఓ గారి నిర్ణయం సరి అయిన నిర్ణయం, ఈ భూములు సీలింగ్ భూములు అని హైకోర్టు సింగిల్ బెంచ్ లో కూడా ఉత్తర్వులు తెప్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత డివిజన్ బెంచ్ కూడా కంపెనీలు పోతే హైకోర్టు డివిజన్ బెంచ్ లో కూడా ఆనాటి రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులు అద్భుతంగా వాదనలు వినిపించి ఇవి సీలింగ్ భూములే, అమ్మిన వారి మీద కొన్న వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కూడా జడ్జిమెంట్ తెప్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవి ఎందుకు దాస్తున్నావు? ఆనాటి ఆర్డీఓ ఇవి సీలింగ్ భూములని నిషేధిత భూములా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? సింగిల్ బెంచ్ దగ్గర కోర్టులో కేసు గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? డివిజన్ బెంచ్ లో ప్రభుత్వ పక్షంగా ఇవి సీలింగ్ భూములని కేసు గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాదా? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. నిన్న మంత్రి గారు ఒక మాట అన్నాడు, ఈ భూములు మేము సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత మా ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు అన్నావు. ఏమన్నాడు? ఇవి గవర్నమెంట్ భూములే అని సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేసినాము, మా ఆర్డీఓ ఫైల్ చేసిండు అని పొంగులేటి గారు అన్నారు. మరి గవర్నమెంట్ భూములే అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుంది బోర్డుల మీద? అక్కడ ఎందుకు ఆ కబ్జాదారులు బౌన్సర్లు పెట్టుకుని రాత్రింబవళ్లు కాపలు కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని అడుగుతా ఉన్నా. ఆడ రోజుకొక పేరు, ఒకనాడు కోహినూర్ వస్తుంది, తెల్లారి ఎంఈఏఎల్ వస్తుంది, తర్వాత శిల్పా వస్తుంది, తర్వాత శిల్పా రాగానే అది మళ్ళీ రాత్రి పెయింటింగ్ పడుతుంది. శిల్పాలు ఎవరు ఉన్నారో తెలుసు కదా. ఆ తర్వాత ఏక్యూ స్క్వేర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కోహినూర్ సింప్లెక్స్ వస్తుంది. ఎందుకు బోర్డుల మీద పేర్లు మారుతున్నాయి? ఏక్యూ స్క్వేర్ వెనుక నీ కొడుకున్నది నిజం కాదా? శిల్పాతో మీకు వ్యాపార సంబంధాలున్నాయి నిజం కాదా? పెడదామా డాక్యుమెంట్లు బయట పెడదామా? శిల్పాతో రాఘవ కంపెనీకి ఇవాళ హైదరాబాద్ లో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? ఏక్యూ స్క్వేర్ లో మీ కొడుకు భాగస్వామ్యా కాదా? నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండు అన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, why government is not taking action? As per the Land Ceiling Act, RDO is the custodian of the ceiling lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదకి శనివారం ఆదివారం పై రాత్రికి రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది? హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దీనికి సమాధానం ఎందుకో చెప్పడు మంత్రి గారు. మంత్రి గారు, నువ్వు ఇదివరకు ఒకసారి బాంబులు పట్టే అని చెప్పి ఏడాది అర్థమైంది, నీ బాంబులన్నీ తుస్సు బాంబులే అయిపోయినాయి. నీ మాటలు విన్నాక రాష్ట్ర ప్రజలకు పొంగులేటి పొగరు దగ్గలేదు, నువ్వు పొగరులేటివనే విషయం స్పష్టంగా అర్థమైంది. నీ లూటీ మైనింగ్ లో నువ్వు పొంగు లూటివి అనే విషయం కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా చాలా ఉన్నాయి బయటకు వచ్చేది, ఏమిట్లకేమి రాలే, ఇంకా చాలా ఉన్నాయి. మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం, ఇది ప్రభుత్వ భూమి అని ఎప్పుడైతే మీరు చెప్తున్నారో సెక్రటరియట్లో కూర్చొని, అది ప్రైవేట్ ఆధీనుల చేతుల్లో ఉంది. కమాన్, యూ హ్యాండ్ ఓవర్ ఇట్. హైడ్రాను పంపించు, కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేయి, ఆక్రమణదారులను బౌన్సర్లను అరెస్ట్ చేయి, అక్కడ గవర్నమెంట్ భూమి అని పేరు పెట్టి
చిత్తశుద్ధి నిరూపించుకో. నంబర్ 1. నంబర్ 2, మైనింగ్ అధికారులే చెప్పినారు 4 శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ అంటే నీ శాఖనే కదా, ల్యాండ్సే కదా, నీ శాఖ అధికారే పోయి చెప్పిండు ఇది రాఘవాది అని. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 4 శాఖల అధికారులు పోయి ఇది రాఘవ అక్రమ మైనింగ్ అని నీకు నోటీస్ ఇచ్చిండు. ఆ 4 శాఖల మీద యాక్షన్ తీసుకో. మరి వాళ్ళ తప్ప నీ తప్ప తేలాలి కదా. మరి లేదు, నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచర మంత్రి చెప్పిండు కదా ఇది రాఘవది, మేమే దొరకబట్టినాం, మేమే పెనాల్టీ చేసినాం, దొంగను దొరకబట్టినాం, పైసలు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ముఖ్యమంత్రి చేత చెప్పి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం ఆడిండని చెప్పి, మరి మైనింగ్ మంత్రితో చెప్పి ఆయన అబద్ధం ఆడిండని చెప్పు. లేదు, నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి అసెంబ్లీలో లేచి రాఘవకు మీటర్లు దొరకలే కనుక డీజిల్ జనరేటర్ మీద నడిపిండు, అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసుకున్నాడు, రాఘవకు మన పొంగులేటికి సంబంధమే లేదు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు. మరి నువ్వెందుకు ఆ రోజు అసెంబ్లీలో మౌనంగా తల కిందికేసుకొని కూర్చున్నావు? క్షమాపణ చెప్పు. మరి ఆ రోజు నేను లేవలేదు అసెంబ్లీలో, నాకు అర్థం కాలేని క్షమాపణ చెప్పు. మరి 12 రోజులకి